ఓకే, రైట్. మహోన్నతమైన తండ్రి అయినటువంటి దేవుడు మనలను ప్రేమించి మన బ్రతుకులు మనకు అనుగ్రహించిన తన మహాప్రేమను బట్టి, తన మహాకృపను బట్టి తండ్రి అయినటువంటి దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తులు సమర్పిస్తూ, అలాగే కూడి ఉన్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు శుభాలు ఈ సమయంలో తెలియజేస్తుంటున్నాను. ప్రతి ప్రాముఖ్యంగా దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి పునరుద్ధాన దినమున సంఘముగా రాజ్యముగా కూడిన మనం తండ్రి అయినటువంటి దేవుణ్ణి కీర్తనల ద్వారా స్తుతించి మైపరిచి ఉన్నాం. ఈ సమయంలో మనందరం కలిసి పరిశుద్ధ గ్రంథం నుండి శ్రేష్టమైన దేవుని మాటలో ఆలోచన చేయబోతుంటున్నాం. కాబట్టి గడిచినటువంటి వార దినాల్లో మనం సంఘాన్ని గురించి, దాని యొక్క ఔన్నత్యం గురించి మనం ప్రస్తావించుకుంటూ వచ్చాం. ఈ దినాన సంఘమునకు దేవుడు అప్పగించినటువంటి బాధ్యతలు ఏంటో ఈ దినాన మనం గ్రంథం నుంచి ఆలోచన చేయబోతాం. కాబట్టి సంఘము అనగానే మనం ఏం మాట్లాడుకున్నామనంటే, సంఘము అనంటే ఏం కాదండి. సంఘము అనంటే భౌతికమైన కట్టడము కాదు. సంఘము అంటే ఏ కట్టడము? ఆత్మ సంబంధమైన కట్టడము. కాబట్టే దాన్ని మనం చదివిన పేతురు పత్రికలో ఆత్మ సంబంధమైనగా మందిరముగా ఉన్నట్లు సజీవమైన రాళ్ళు వలె అని అన్నాడు అపోస్తులుడైన పేతురు. కాబట్టి మనము దేవునికి సంఘముగా మందిరంగా ఉన్నామంటే ఏ రాళ్ళు? ఆత్మలు అనే సజీవమైన రాళ్ళు దేవుని మందిరం లేదా సంఘమని మనకు ప్రస్తావించబడింది. అయితే ఆ సజీవులుగా ఉన్నటువంటి ఆత్మలే సంఘం అనే విషయాన్ని మనం చదువుకున్నాం. వారి పరిశుద్ధులని, వారి నిర్దోషులనే భావాన్ని కూడా మనం చదివాం గనక ఈ దినాన దేవుడు ఆ సంఘానికి అప్పగించినటువంటి పని ఏంటో మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. దేవుడు మనలను అనగా దేవుని మహిమ కోసం, దేవునికి ఘనత కోసం దేవుడు మనలందరికీ కూడా ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? జగత్తుకి పునాదులు లేనప్పుడే మనను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. అయితే మరి అట్టి సంకల్పంలో ఉన్న మనమందరం దేవునికి రాజ్యముగా, పరిశుద్ధమైన ప్రజలుగా, ఆ క్రీస్తు సంఘముగా కొనసాగేటువంటి మనకు ఏమున్నాయి? బాధ్యతలు ఉన్నాయి. ప్రతి వారికి బాధ్యతలు ఉంటాయి కదా. తండ్రికి బాధ్యత ఉంది, తల్లికి బాధ్యత ఉంది, పిల్లకి బాధ్యతలు ఉన్నాయి. ప్రతి వారికి వారి ఏజులకు పరిమితి తగ్గినట్టుగా బాధ్యతలు ఉన్నాయి. అంతే కదా? అంతేనా? ఒకరి బాధ్యత ఒకరు చేయగలరా? తల్లి బాధ్యత తండ్రి చేయలేడు, తల్లి బాధ్యత పిల్లలు చేయలేరు. ఎవరికి ఇచ్చినటువంటి పొజిషన్, ఎవరికి ఇచ్చిన బాధ్యతను వారు ఖచ్చితంగా నెరవేర్తించాలి. అయితే ఆత్మ సంబంధంగా దేవునికి కుటుంబంగా పిలువబడే మనకు కూడా ఏమున్నాయి అనంటే బాధ్యతలు ఉన్నాయి. సంఘమునకు దేవుడు అప్పగించిన బాధ్యత ఏమని మీరు అనుకుంటున్నారు? మనకు తెలిసినటువంటి బాధ్యత ఏంటనంటే, ప్రతి ఆదివారం సంఘముగా కూడుకొని ఆరాధన చేసి, దేవుణ్ణి స్తుతించి, ప్రభురాత్రి భోజనంలో పాల్పొంది, కానుకలు వేసి, ముగింపు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతే దేవుని పనిని చాలామంది క్రీస్తు సంఘ సభ్యులు భావిస్తూ ఉన్నారు. ఇది వాస్తవమా కాదా? ఇది నిజమా అబద్ధమా? ఆలోచన చేయండి. ఈ పని నిజమైన దేవుడు కోరిన పనా? ఆలోచన చేయండి. అవునా? దేవుడు కోరిన పనేనా? కాదు. ఆరాధించడం ఎంత ప్రాముఖ్యమైందో, ఆరాధించడం అనేది ఎంత ప్రాముఖ్యమైందో దానికంటే ఒక ఉన్నతమైన పని ఉంది. అదేంటి? అది ఎవరికైనా మీకు తెలుసా? ఆరాధించడం కంటే ఉన్నతమైన పని ఏంటో తెలుసా మీకు? ఏంటా పని? ఆరాధించడం కంటే కూడా ఉన్నతమైన పని ఏంటి చెప్పండి? ఏం చేయాలండి? ఆరాధించడం కంటే కూడా ఈ భూమి మీద ప్రతి మానవుడు చేయవలసిన పని ఏంటనంటే ఏం చేయాలా? సంఘానికి అప్పగించబడిన బాధ్యత. ఆలోచన చేయండి.
ఏం చేయాల? సువార్త ప్రకటించాలి. సువార్తను ప్రకటించాలి. ఎవరిని గురించిన సువార్త అది? ఎవరి గురించి? యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్త ప్రకటించాలి. ఎందుకు? సువార్తను ఎందుకు ప్రకటించాలి? సువార్త వల్ల జరిగేటువంటి పని ఏంటి? సువార్త ఎందుకు అవసరం అని మనం ఏనాడని ఆలోచన చేసామంటారా? ఇవాళ మనం సంఘ సభ్యులుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించుకుంటున్నాము అని అంటే దేని ద్వారా? నా ప్రశ్న అర్థమైంది అనుకుంటున్నాను. ఇవాళ మనమంతా కలిసి సంఘముగా చేరి తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నామని అంటే దానికి కారణం ఏంటి? దానికి కారణం ఏంటి అని అంటే సువార్త కాదా? సువార్త కాదా? సువార్తను మీరు వినకుండా, సువార్త మీరు అంగీకరించకుండా, సువార్తకు లోబడకుండా, మీరు బాప్తిసం పొందకుండా పరిశుద్ధులయ్యే ఛాన్స్ ఉందా? లేదు. అంటే ఇవాళ మనం క్రీస్తు యేసు ద్వారా దేవునికి కుమారులం అయ్యామని చెప్పినా, కుమార్తెలం అయ్యామని చెప్పినా, మేము పరిశుద్ధులమని చెప్పినా, మేము వీఆర్ బోత్ ఆఫ్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్, మేము క్రీస్తు సంఘం అని చెప్పినా దానికి ప్రధానమైన ఎజెండా ఏంటంటే సువార్త మాత్రం అన్న విషయం మర్చిపోకండి. కాబట్టే మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం మీరు చదివితే అపోస్తులకు ప్రభువైన యేసు ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ ఏంటంటే, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని అన్నాడు. ఓకేనా? ఎవరి పనది? ఎవరికి అప్పగించబడిన పనది? అసలు ఆ పని ఎవరిది? ఆ పని ఎవరిది? తండ్రి అయినటువంటి దేవుడిది. తండ్రి అయినటువంటి దేవుడు ఆ పనిని ఎవరికి అప్పగించాడు? కుమారుడికి అప్పగించాడు. కుమారుడి లోకాన్ని విడిచి వెళుతూ దాన్ని ఎవరికి అప్పగించాడు? ఎవరికి అప్పగించాడు? తండ్రి అయిన దేవుడేమో యేసుక్రీస్తు వారికి అప్పగిస్తే యేసుక్రీస్తు వారి వీళ్ళు ఎవరికి అప్పించాడు? ఎవరికి అప్పించాడు? పరిశుద్ధాత్మనికి అప్పగించాడు. ఒక్కసారి నేను మీకు చాలా మందికి ఉన్నటువంటి అపోహ ఏంటంటే యేసుక్రీస్తు వారు అపోస్తులకు అప్పగించాడని చాలా మంది చెప్తారు. కానీ ఆయన వచ్చి, దయచేసి యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయంలో మాట రాయబడింది, ఆయన వచ్చి మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించుననే మాట వ్రాయబడింది. 16వ అధ్యాయము 13వ వచన భాగాన్ని, యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 13వ వచన భాగాన్ని. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి యేసుక్రీస్తు నడిపించాడా, పరిశుద్ధాత్మ నడిపిస్తాడా? అక్కడున్న మాటల్లో చెప్పండి, బయటికి మీరు వెళ్ళాలని అవసరం లేదు. తండ్రి అయినటువంటి దేవుడేమో కుమారుడైన క్రీస్తుకి బాధ్యత అప్పగించి పంపించారు. ఆయన వెళుతూ ఎవరు పంపించాడు? పరిశుద్ధాత్మను పంపించారు. ఆయన పరిశుద్ధాత్ముడు వచ్చి మిమ్మును ఎక్కడికి? సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. అంత మాత్రం కదా. చూడండి, ఆయన ఎవరైనా పరిశుద్ధాత్మ, ఆయన తనంతట తానేమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులు మీకు తెలియచేయును. ఆయన నా ఏమండి అక్కడ ఆయన ఎవరైనా? ఆయన పరిశుద్ధాత్ముడే. నా వాటిలో నుండి మీకు తెలియజే. ఏంటి వాటిలో నుండి? యేసుక్రీస్తు భూమి మీద బ్రతికి ఉండగా అపోస్తులకు ఏ బోధ అయితే చేశాడో, అపోస్తులకు ఏ సంగతి అయితే తెలియజేశాడో ఆ సంగతులలో నుంచి మాత్రమే మీకు ఏం చేస్తాయి? మళ్ళా బోధించబడతాయి. అంతే తప్ప ఆయన కొత్త సంగతులేవి మీకు బోధించడం, నేను చెప్పిన సంగతులోనే బోధిస్తాడు అని అన్నాడు. అర్థమైంది ఇప్పుడు మీకు? రైట్. తండ్రి అయిన దేవుడేమో కుమారుడికి అప్పగించాడు, కుమారుడేమో ఎవరికి అప్పగించాడు?
పరిశుద్ధాత్ముడికి అప్పగించాడు. పరిశుద్ధాత్ముడు ఎవరికి అప్పగించాడు అంటే అపోస్తులకు అప్పగించాడు. ఆ అపోస్తుల మీదకి ఆ బాధ్యత ఎప్పుడు వచ్చింది? యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేవగానే వచ్చిందా? ఆ బాధ్యత సువార్తను ప్రకటించాలన్నటువంటి ఎయిమ్, లక్ష్యం, ఎజెండా వారికి ఆ రోజే వచ్చిందా? వచ్చిందా అండి? రాలేదు. ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు వచ్చింది? వారికి ఆ బాధ్యత, మేము సర్వ సృష్టికి సువార్తను ప్రకటించవలసిన బాధ్యత మా మీద ఉన్నది అనే విషయం వారికి ఎప్పుడు అర్థమైంది? ఎప్పుడు అర్థమైంది? యేసుక్రీస్తు వారు శిలువ మరణానికి అప్పగించింది మొదలుకొని ఆయన తిరిగి లేచే వరకు అపోస్తులుగా లేరు. ఉన్నారా? ఏమయ్యారు? చల్లా చెదరైపోయారు. ఎందుకు అంటే యేసుక్రీస్తుకు పట్టినటువంటి గతే లేదా పనిష్మెంటే మాకు కూడా జరుగుతుంది అనేటువంటి ఆలోచనతోటి వారు ఏమయ్యారు? బ్యాకప్, వారు వెళ్ళిపోయారు. అయితే వారి మీద ఉన్న బాధ్యత ఏంటి? అపోస్తుల మీద ఉన్న బాధ్యత ఏంటి? అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయము 8వ వచన భాగాన్ని మనం గమనించబోతుంటున్నాం ఈ సమయంలో. అపోస్తుల కార్యగ్రంథము 1వ అధ్యాయము 8వ వచన భాగాన్ని. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ బుద్ధిగంత వరకు నాకు సాక్షులు అయ్యిందురని వారితో చెప్పాను. ఎవరితో మాట్లాడుతున్నారు ఈ సందర్భాన్ని? ఎవరితో మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరితో మాట్లాడుతున్నారు? అపోస్తులతోటి. ఎంతమంది? 11 మంది. అపోస్తులు 11 మంది మాత్రమే ఉన్నారు అప్పటికి. ఓకేనా? ఏం చెప్పాడు వాళ్ళకి? మీరు పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని పొందేదాకా మీరు యెరూషలేములోని వెళ్ళొద్దు. పరిశుద్ధాత్మను పొందిన తర్వాత మీరు నాకు సాక్షులై ఉండాలి. ఎక్కడ వరకు? యెరూషలేములోను యోదయ సమరయ బుద్ధిగంతముల వరకు. ఎవరికి సాక్షులు? క్రీస్తుకు సాక్షులు. క్రీస్తుకి దేనికి సాక్షులు? దేనికి సాక్షులు వారు? యేసుక్రీస్తు యొక్క మరణానికి, యేసుక్రీస్తు వారి యొక్క సమాధికి, యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానానికి అపోస్తుల 12 మంది మాత్రమే సాక్షులు. అపోస్తులుడు అనే మాటకు అర్థం ఏంటంటే పంపబడిన వాడిని అర్థమైతే అపోస్తులు కొనడానికి అర్హత ఏంటి? అది ఇవాళ చాలా మందికి తెలియదు. ఇవాళ చాలా మంది నేటి సమాజంలో ప్రస్తుతం సేవ చేసే వాళ్ళు కూడా డాక్టర్ అపోస్తులు అనేటువంటి పేర్లు పెట్టుకుంటున్నారు. డాక్టర్ అంటే అపోస్తులు అని పేరు పెట్టుకుంటున్నారు. అపోస్తులుగా ఉండాలంటే అర్హత ఏంటి తెలుసా? అపోస్తులుడు అంటే, అపోస్తులుడు అనే మాటకు అర్థం ఏంటంటే పంపబడిన వాడని మాట. ఆ అపోస్తులుడు అనే మాటకు అర్థం ఏంటి? డాక్టర్ అంటారు ఎవరిని? ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ అంటారు. టీచర్ అంటారు ఎవరిని చదివిన వాళ్ళని? బీఈడి చేసిన టీచర్స్ అంటారు. అట్లాగే ప్రతిదానికి వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఉన్నప్పుడు అపోస్తులు అనే పదం ఎవరు గుర్తించే పదం అని అంటే ఖచ్చితంగా లేఖనాలు బోధిస్తూ ఉంటున్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారు యోర్దాను నదిలో బాప్తీసం పొందినది మొదలుకొని చనిపోయి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానుడై లేచి తిరిగి పరలోకమునకు ఏమై ఉండాలి? ఆరోహణమా అవరోహణమా? ఆరోహణం. ఆ సంగతంతా కన్నులారా చూసిన వారు మాత్రమే అపోస్తులు, వారు ప్రత్యక్ష సాక్షులు అని నేను మీకు కట్టుకథగా చెప్పలేదు. దయచేసి యోహాను అపోస్తుల కార్యగ్రంథము 1వ అధ్యాయంలో ఉన్నటువంటి అర్హతను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయము 21వ వచనం 22వ వచన భాగాన్ని. కాబట్టి యోహాను బాప్తీసమిచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు
ఆయన మన మధ్య సంచరించిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వారిలో ఒకడు, మనతో కూడా ఆయన పునరుద్ధానమును గురించి సాక్షియుటకు ఆవశ్యకమని అన్నాడు. అంటే అపోస్తులు 12 మంది ఉన్నారు. వారిలో ఒక వ్యక్తి అయినటువంటి ఎవరైనా అపోస్తులు 12 మంది, ఒకటి మైనస్ అయింది. ఇస్కరియోతు యోధ సూసైడ్ చేసుకున్నాడు కనుక ఎవరిని అపోస్తులుగా రిక్వైర్మెంట్ చేయాలంటే ఏం సాక్ష్యం కావాలి? బాప్తిస్మ్ ఇచ్చి యోహాను యొర్దాను నదిలో యేసుక్రీస్తు వారికి బాప్తిస్మ్ ఇచ్చింది మొదలుకొని ఆయన పరలోకానికి వెళ్ళేంత వరకు చూసినటువంటి ప్రతి సంగతులు చూసి ఉండాలి. వారిలో ఎంతమంది ఉన్నారంట? ఇద్దరున్నారు. ఆ ఇద్దరే ఉన్నారంట. వారి పేరు మీద సీట్లు వేస్తే ఎవరి మీద వచ్చింది? మత్తీ పేరు మీద వచ్చింది. కాబట్టి ఆ 12 మంది అపోస్తులు వారు అపోస్తులడానికి అర్హత. ఇవాళ ఎవరైనా అపోస్తులు పిలవడానికి అర్హత ఉందా? ఒకవేళ ఉంది అంటే కనుక దట్స్ క్వైట్ రాంగ్ అనే విషయాన్ని మీరు మర్చిపోకండి. ఎందుకంటే క్రైస్తవులుగా మనకు ఒక నిబద్ధత, మనకు ఒక నెగటివ్ ఏంటంటే గ్రంథమే, అంతే తప్ప అది డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చు డాక్టరేట్ లాంటిది కాదు. అది అపోస్తులుడు అంటే అర్థం ఏంటి? పంపబడిన వాడు. ఏం చూసి ఉండాలి? అది బాప్తిస్మ్ తీసుకున్న మొదలుకొని ఆయన పరలోకానికి వెళ్ళేంత వరకు కూడా చూసిన ప్రతి సంగతి చూస్తున్నవాడే అపోస్తులుడు అనే విషయం మనకు అర్థమవుతుంది. రైట్. అపోస్తుల పని ఏంటి? ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని, సమాధిని, పునరుద్ధానాన్ని ప్రకటించాలి. వారు ఎంతకాలం ప్రకటించారు? మొదటి శతాబ్దం అంతా ప్రకటించారు. ఓకేనా? మొదటి శతాబ్దం అంతా ప్రకటించారు. మొదటి శతాబ్దం అంతా ప్రకటించినటువంటి అపోస్తులు ఏం చేశారు? సంఘాలు ఏమయ్యాయి? విస్తరించాయి. ఓకేనా? ఆ సంఘాలు విస్తరించాయి. దేని మీద ఆధారపడి? సంఘాలు విస్తరించాయని మాట చదవబోతున్నాం మనం. ఆ సంఘాలు విస్తరించాలంటే ఆ రోజు అపోస్తులు ఏం చేయాలా? అద్భుతాలు చేయాలా? సూచక్రియలు చేయాలా? మహత్కార్యాలు చేయాలా? గారెలు చేయాలా? ఏం చేయని అవసరం లేదు. ఒకటి చేయాలి. ఏంటి ఆ పని? ఆనాడు అపోస్తులకు చెప్పింది కూడా ఒకటే పని. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడన్న మాట క్లారిటీగా చెప్పాడు ప్రభువైన యేసు. తప్ప అక్కడ అద్భుత స్వస్థత సువార్త మహాసభలని, గారడీలని, అద్భుతాలని, కచ్చీపులని ఏమి మాయ మాటలేవు అక్కడ లేవు. ఎందుకు అని అంటే సర్వలోకాన్ని, పాప ప్రపంచాన్ని రక్షించగలిగేటువంటి సామర్థ్యం, శక్తి, కెపాసిటీ దేనికి ఉంది? కేవలం ఒకే ఒక దానికి ఉంది. ఏంటిది? అది సువార్తకు మాత్రమే ఉంది. కాబట్టి మనం చదివాం, సువార్త రక్షించుటకు ఏంటది? ద పవర్ ఆఫ్ గాడ్. అది దేవుని శక్తి. ఎవరిని? నమ్మే ప్రతి వారిని. వారు యూదులైనా, గ్రీస్ దేశస్థులైనా, వారు చైనీస్ అయినా, జర్మనీస్ అయినా, ఇటాలియన్ అయినా, ప్రపంచంలో ఎవరైనా ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. నమ్మే ప్రతి వారిని. ఏమి నమ్మేవారిని? యేసుక్రీస్తు నా పాపాల నిమిత్తమై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు అని నమ్మే ప్రతి వారిని రక్షించడం. అది ద పవర్ ఆఫ్ గాడ్. అది దేవుని శక్తి అని గ్రంథం మనకు బోధిస్తుంది. కాబట్టి ఆ సువార్తలో అంత శక్తి ఉంది కనుకనే సర్వలోకానికి ప్రకటించాలి, సువార్తను ప్రకటించాలన్నారు. వారు ఆ రోజున వారు ఏం చేశారు? సర్వలోకానికి సువార్తను ప్రకటించారు. ప్రకటించకపోతే వినే ఛాన్స్ ఉందా? ఓకేనా? సువార్త ప్రకటించకపోతే ఎవరైనా వినగలరా? రక్షించబడగలరా? అవకాశం ఉందా? దయచేసి రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచన భాగంలో సువార్తను ప్రకటించువారు లేకుండా వారు ఎట్లు ఇందురు అనే మాట రాయబడి ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం 14వ వచన భాగాన్ని, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వారికి ఎట్లు విశ్వసించుదురు? అదిగో ప్రకటించువారు లేకుండా వారెట్లు. చూసారా? ప్రకటించేవారు లేకపోతే ఏం లేదు, ఎవరికి వినే ఛాన్సు లేదు. కాబట్టే యేసుక్రీస్తు వారు మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వశిష్యుకి సువార్తను ప్రకటించండి
ప్రకటిస్తే ఏం చేస్తుంది? ప్రకటిస్తే ఆ సువార్త ప్రతివారు విశ్వసిస్తారు, వింటారు, నమ్ముతారు, లోబడతారు, బాప్తిస్మము పొందుతారు. కాబట్టి సర్వలోకానికి ఏం ప్రకటించాలి అని చెప్పాడంటే సువార్తను ప్రకటించాలని చెప్పాడు. ఆదిమ సంఘం ఆ పని చేయగలిగిందా, చేయలేకపోయిందా? ఆదిమ సంఘం చాలా వరకు చేసుకొచ్చారు. దయచేసి మనం వచనాలు గమనించబోతుంటున్నాం. దయచేసి ఒకసారి అపోస్తుల కార్యగ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం భాగాన్ని చూడండి మీరు ఒకసారి. అపోస్తుల కార్యగ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం భాగాన్ని మీరు గమనిస్తే, వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. ఏమి నమ్మారు? వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. ఏమి నమ్మిరి? ఏమి నమ్మారు? ఏమి నమ్మారు? సువార్తను నమ్మారు. ఆ సువార్తను నమ్మిన వారు అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 అయింది. 2వ అధ్యాయంలో సువార్త ప్రకటించబడింది. 2వ అధ్యాయం 36వ వచన భాగంలో అపోస్తులైన పేతురు సువార్త ప్రకటిస్తే ఆ దినాన 3,000 మంది బాప్తిసం పొందారు. ఎక్కడికి వచ్చారు? ఎంత అయింది ఆ సంఖ్య? 5,000 అయింది. అలాగనే 5వ అధ్యాయము 14వ వచన భాగాన్ని, ప్రజలు వారిని గణపరుచుండిరి, పురుషులను స్త్రీలను అనేకులు మరెక్కువగా విశ్వాసులే ప్రభు పక్షమున చేర్చబడిరి. అలాగనే 6వ అధ్యాయం 7వ వచన భాగాన్ని, 6వ అధ్యాయం 7వ వచన భాగాన్ని, దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను అన్నాడు. శిష్యులు అన్నాడు. శిష్యులు అంటే యేసుక్రీస్తుని వెంబడించిన వారని, బాప్తిసం పొందిన వారిని శిష్యులు అంటారు. కాబట్టి ఆ బాప్తిసం పొందినటువంటి శిష్యులనే క్రైస్తవులను ఎక్కడ పిలిచారు? బాప్తిసం పొందినటువంటి శిష్యులని క్రైస్తవులుగా ఎక్కడ పిలిచారు? అంత్యోకయలో పిలిచారు. అపోస్తుల కార్యగ్రంథం 11:26లో మొట్టమొదట అంత్యోకయలైన శిష్యులను క్రైస్తవులను పిలువబడి అని రాయబడి ఉన్నది అక్కడ. రైట్. అయితే అపోస్తులు అందరూ కలిసి 6వ అధ్యాయం వరకు సువార్త ప్రకటించుకొచ్చారు. వెళ్ళండి, అప్పటిదాకా సంఘము తన పని తాను చేసుకుంటూ వచ్చింది. ఆ రోజునటువంటి సంఘముకు ఉన్నటువంటి ఒక గొప్ప హానెస్ట్ వర్క్ ఏంటి తెలుసా మీకు? అంటే ఆదిమ సంఘములో ఉన్నటువంటి ఎవరైతే బాప్తిసం పొంది సంఘ సభ్యులుగా ఉన్నారో వారు, సంఘ సభ్యులుగా ఉన్నవారు ఏం చేసేవారంటే వారి స్థిర ఆస్తులను నమ్మి ఎడబెట్టేవాళ్ళు, అపోస్తుల పాదాలు అయితే పెట్టేవాళ్ళు. ఓకేనా? వారికి ఉన్నటువంటి స్థిర చరాస్తులన్నీ అపోస్తుల పాదాల దగ్గర పెడితే వాళ్ళు అపోస్తులు దాన్ని ఖర్చు పెట్టి సువార్త పని చేసేవాళ్ళు. ఇక వాళ్ళు యెరూషలేములోనే ఉన్నారు. అపోస్తులు తెచ్చింది, సంఘ సభ్యులు తెచ్చిన దాన్ని తెచ్చుకోవడం, వండుకోవడం, తినడం, అక్కడక్కడే సువార్త ప్రకటిస్తున్నారు. ఎక్కడ? యెరూషలేములోనే ఉంది, బయటికి మాత్రం వెళ్ళడం లేదు. ఇదేనా యేసు ప్రభువు చెప్పింది వాళ్ళకే? ఇదే చెప్పాడా? బాయ్ మీరు యెరూషలేములోనే 4 దిక్కులు కవర్ చేయండి అని చెప్పాడా? చెప్పలేదు. అపోస్తలుల కార్యగ్రంథం 1:8 చదివే మనం, యెరూషలేములోను యోదయ సమరయ బుద్ధి గంతముల వరకు నాకు సాక్షులు అయి ఉండాలని ప్రభువైన యేసు వారికి సెలవిస్తే లేదా ఆజ్ఞ ఇస్తే వారు దాన్ని ఏం చేశారు? తిరస్కరించి, మనస్కరించక, అవాయిడ్ చేసి యెరూషలేములోనే స్టే చేశారు. యెరూషలేము నుంచి విడిచి వెళ్ళడం లేదు. ఎందుకంటే పట్టణం కనుక అన్నిటికీ ఏముంది? సౌకర్యవంతంగా, విలాసవంతంగా ఉంది కనుక వారు మర్చిపోయారు. దేన్ని మర్చిపోయారు? సువార్తను ప్రకటించాలన్న ఆజ్ఞని మర్చిపోయారు వారు. ఎవరు అవసరమైనప్పుడు ఆ పనిని దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా అపోస్తులకు, సంఘానికి అప్పగించబడిన పనిని వారికి జ్ఞాపకం చేయడానికి ఎవరు అవసరమయ్యారు? సౌలు అవసరం వచ్చింది.
వారి పనిని వారికి జ్ఞాపకానికి స్మరణకు తేవడానికి ఎవరు అవసరం వచ్చింది? సౌలు కావాల్సి వచ్చింది. కాబట్టే 8వ అధ్యాయంలో ఆ కాలమందు 8వ ప్రారంభించడం ఆ కాలమందు యెరూషలేములో ఉన్న సంఘమునకు గొప్ప హింస కలిగింది అన్నాడు. దానికి కారణం ఎవరు? ఆ హింసకు ఉద్దేశకుడు ఎవరు? మన సౌల్ని శాడిస్ట్ లాగా చూస్తూ ఉంటాం, కానీ దాని వెనక ఉన్న ఉన్నతమైన వ్యక్తి ఎవరు? దేవుడే. ఎందుకు చెదరగొట్టాలి. యెరూషలేములో సువార్త ప్రకటించబడకూడదు. యెరూషలేములో ప్రకటించాలా, యోదయాకి సమరయాకి బుద్ధిగంతం వరకు కూడా స్ప్రెడ్ అవ్వాలన్నది దేవుని యొక్క ఆలోచన. అయితే వారు సరిహద్దులు గీసుకొని విలాసవంతమైన జీవితాన్ని యెరూషలేం జీవిస్తే దేవుడు ఊరుకుంటాడా? ఏం చేస్తాడు? పొగబెట్టాడు. కంతలో పొగబెడితే ఎలకలు వచ్చినట్టు సంఘము నాకు హింస పౌలు ద్వారా కలిగిస్తే ఏమైంది? 8వ అధ్యాయాలకు వచ్చినాడు. కాబట్టి 8వ అధ్యాయాలకు వచ్చిన భాగాన్ని అపోస్తల కార్యక్రమంలో కాబట్టి చెదిరిపోయిన వారు ఏం చేశారు చూడండి. 8వ అధ్యాయం 4వ వచ్చిన భాగాన్ని 8వ అధ్యాయం 4వ వచ్చిన భాగాన్ని కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుసు సంచారం చేశారు. ఏం చేస్తూ? మాకు గొప్ప హింస కలిగిందని బాధపడ్డారా? బాధ వచ్చిందని, ఇరుకొచ్చిందని, హింస వచ్చిందని ఏనాడు వాళ్ళు ఏమనలేదు, బాధపడలేదు. ఆ హింస రావడం వల్ల వారికి ఏం గుర్తొచ్చింది? పని గుర్తొచ్చింది. వారికి అప్పగించబడిన పని గుర్తుకొచ్చింది. కాబట్టి చెదిరిపోయిన వారు సంచారం చేస్తూ సువార్తని ప్రకటించారు. కనుకనే యెరూషలేములో ఉన్న సంఘము ఎక్కడికి విస్తరించింది? యెరూషలేములో ఉన్న సంఘము ఎక్కడికి విస్తరించింది? కొరింథీ పట్టణానికి వెళ్ళింది, గలతీ పట్టణానికి వెళ్ళింది, ఎఫెసీ పట్టణానికి వెళ్ళింది, ఓకేనా, ఫిలిప్పీన్స్కి వెళ్ళింది, మాసిదోనియా అనేటువంటి గ్రీక్కి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? యోదయాకి వెళ్ళింది, సమరయాకి వెళ్ళింది, భూదిగంతం వరకు కూడా వెళ్ళిపోయింది. దానికి కారణం ఎవరు? ఆ బాధ్యత ఎవరిది? అపోస్తులది. అపోస్తుల తర్వాత దాని స్థానిక సంఘం ఆ పనిని మర్చిపోయి వారి పనులు వారు చేస్తూ ఉంటే దేవుడు ఊరుకోడు కదా. అప్పగించబడిన పనిని చేయడంలో ఎవరు నిర్లక్ష్యం చేసిన దాన్ని దేవుడు సహించడం. పని చేస్తేనే దేవుడు ఏం చేయబడతాడు? మహిమపరచబడతాడు. నేను మీకు చెప్పాను ప్రారంభంలోనే, ఒక వ్యక్తి బాప్తిసం పొందిన క్రైస్తవుడు ప్రతి ఆదివారం కేవలం ఆరాధనకు మాత్రమే పరిమితం అయితే మన జీవితాల ద్వారా దేవుడికి ఏమీ లేదు. ఆరాధనకు మాత్రమే పరిమితం అయితే మన జీవితాల ద్వారా దేవుడికి ఏమీ లేదు, మహిమ లేదు. అన్నానికి ఆధారం చెప్పగలరా మీరు చాలామంది అనుకోవచ్చు, బాప్తిసం పొందిన క్రైస్తవుడు ఆరాధన చేస్తే కదండి దేవుడికి మహిమ, ఈయనేంటో ఫాల్స్ డాక్టర్లు చెబుతాడని మీరు అనుకోవచ్చు. అయితే నిజంగా దేవునికి మహిమ అనేది ఎట్లా అనేదో ఈ లోకానికి పంపడినటువంటి యేసుక్రీస్తు వారి మాటల్లో ఉన్న ఆంతర్యం మీకు పరిశీలన చేస్తాను. దయచేసి ఒకసారి యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 4వ వచన భాగాన్ని, యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 4వ వచన భాగాన్ని, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను ఆలోచన చేయండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను, అది చూడండి. మనకిచ్చిన పని ఏంటి? ఆరాధన చేయడమేనా? ఆరాధన అనేది కూడా దేవుడి కోరికే, దానికి తప్పని నేను అనడం లేదు. ఆరాధన అనేది ఒక క్రైస్తవుడి జీవితంలో ఎంత ప్రాముఖ్యమైందో అంతకంటే ప్రాముఖ్యమైంది ఏంటంటే ఏంటి? సువార్తను లోకానికి ప్రకటించాలి, ప్రచురించాలి. కానీ మన పని జరుగుతుంది. మనం చేసే పని ఏంటి? ఆరాధన చేస్తున్నాం, దాంతోనే సాటిస్ఫై అవుతున్నాం. ఇవాళ ఆరాధనకి వెళ్ళొచ్చాను,
ఆరాధించాను 365 రోజుల్లో నేను ఏనాడు ఆరాధన మానలేదు అని మనం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, వ్యక్తిగతమైన తృప్తి ఉంది. కానీ దేవుడి పని అవుతుందా? ఏమండి, ఆలోచన చేయండి. మన పని అవుతుంది, అవునా? మన ఉద్యోగాలకు పెడుతున్నాం, వ్యాపారాలకు పెడుతున్నాం. అది మనం చేసేటువంటి వృత్తి ఏదైనా ఉండొచ్చు, ఏ పనైనా ఉండొచ్చు. మనం దాంట్లో రాజీ పడుతున్నామా? రాజీ పడం. కానీ ఎక్కడ రాజీ పడుతున్నాం? ఎక్కడ రాజీ పడుతున్నామండి? స్వార్థ పనిలోనే రాజీ పడుతున్నాం. సువార్త ప్రకటించాలని దేవుడు ఘోషిస్తున్నాడు వాక్యం ద్వారా. కానీ ఆ పనిలో ఎవరు ఇవాళ లేరు. అందరూ, ఎంటైర్ వరల్డ్ అందరూ ఏం చేస్తున్నారంటండి? యేసుక్రీస్తు సరిని చెప్పాడు, సంపూర్ణంగా నేను నెరవేర్చాను, నెరవేరిస్తే నీకేమైంది? భూమి మీద మహిమ వచ్చింది అన్నాడు. మరి సంపూర్ణంగా నీకిచ్చిన పనిని, నాకిచ్చిన పనిని, సంఘానికి దేవుడు అప్పగించిన పనిని నెరవేర్చకపోతే దేవుడికి మహిమ ఉందా? మన ద్వారానంటే నెవర్ లేదు. మన మాటల్లో చెప్పుకోవడమే తప్ప దేవుడికి మహిమ ఏనాడు కలగదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయితే భూమి మీద ఉన్న అందరూ అంటే ఆ బాధ్యత కేవలం ఎవరికి అప్పగించబడింది? సువార్త ప్రకటించాలన్న బాధ్యత, ఆరాధించాలన్న బాధ్యత, ఇంకో బాధ్యత కూడా జ్ఞాపకం చేస్తాను. ఈ 2 బాధ్యతలు దేవుడు ఎవరికి అప్పగించాడు అంటే అపోస్తుల ద్వారా ఆ బాధ్యత దేవుడు సంఘానికి అప్పగించాడు. దయచేసి ఆ సంఘానికి అప్పగించబడిన పని ఏంటో ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి 11 వచ్చినట్టు రాయబడింది. దాన్నే మనం దీని వాక్యపఠనం చేశాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి చదవబోతున్నాం ఈ సమయంలో. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైన ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో మన అందరికీ తేడపరచుటకు పరిశుద్ధులలో అందరిలో తెలిపడిన నాకు ఈ కృప అనుగ్రహించును అన్నాడు. ఏంటి ఆ మర్మం? పూర్వకాలము నుండి ఉన్నటువంటి ఆ మర్మం ఏంటి? పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మం ఏంటి? పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మం ఏంటి? ఏమండి, అర్థమవుతుందా వ్యర్థమవుతుందా? పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మం ఏంటి? ఏమండి, సువార్త. ఇక్కడే కదా దయచేసి మీకు మరొక వచ్చినట్టు కూడా జ్ఞాపకం చేస్తాను. దయచేసి రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో ఏంటి ఆ మర్మం అనేది కూడా మీకు జ్ఞాపకం, పూర్వకాలం నుండి ఉన్న ఆ మర్మం ఏంటో కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. చదవబోతున్న ఈ సమయంలో రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 25 నుంచి 27 వచనాలు. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న అది మర్మము అని అంటే అర్థం ఏంటంటే సువార్త అన్నాడు. అది ఎప్పటి నుంచి మర్మంగా ఉంది? పూర్వము నుండి కూడా మర్మంగానే ఉంది. అది ఎప్పుడు వెలుగులోకి వచ్చింది? యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధరణై లెగిస్తేనే ఆ సువార్తకు పరిపూర్ణత వచ్చింది. కాబట్టి ఆ సువార్త అనాది నుంచి రహస్యంగా ఉంచబడితే దానిని అపోస్తులు ప్రవక్తలు ఏం చేసుకొచ్చారు? ప్రవక్తలు దాన్ని ప్రకటిస్తూ వచ్చారు. కానీ అది ఎవరికి అర్థం కాలేదు. అందరికీ అది నీడలాగే ఉంది. కాబట్టే గ్రంథం మనకు బోధిస్తుంది, ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల విషయమై చేయగలిగింది అని అన్నాడు. నిజ స్వరూపం ఎక్కడ ఉందంట? క్రీస్తులో ఉందన్నాడు. కాబట్టి క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి పాపాల కోసం ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లెగిస్తే తప్ప అది ఎవరికి అర్థం కాలేదు. ఇక్కడే కాదు, మరోసారి కూడా ఉన్నమాట. యేసు ఈ లోకాధికారులకి ఎవరికి ఆ సంగతి తెలియదు అని అన్నాడు.
మొదటి కొరింథీ పత్రిక 1:9-11 వచనాల్లో, లోకాధికారులలో ఎవరికి నా సంగతి తెలియదు, తెలిసి ఉండిన ఎడల మహిమాసునికి ప్రభువును సిలువ వేయకపోయిందురు అని అన్నాడు. కాబట్టి ఆ మర్మం అనేది ప్రత్యక్షంగా వెలుగులోనికి రావాలి అని అంటే అది జరగాలన్నది వాస్తవం. కాబట్టి ఇక్కడ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది, అది రహస్యంగా ఉంచబడినటువంటి సువార్త ఇప్పుడు వెలుగులోనికి వచ్చింది. సువార్త ద్వారా మాత్రమే ప్రపంచం ప్రతివామానుడు ఏం చేయగలడు, రక్షించగలరు. కాబట్టి మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తని ప్రకటించండి. కాబట్టి పరలోకంలో ఎవరికంట, ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా అని అన్నాడండి. సంఘము ద్వారా అని అన్నాడు. సంఘము ద్వారా నానా విధములైన జ్ఞానం, నానా విధమైనటువంటి దేవుని జ్ఞానం ఎవరి ద్వారా ప్రకటించబడాలి, సంఘము ద్వారానే ప్రకటించబడాలి. సంఘము ద్వారానే ప్రకటించబడాలి. సంఘముల ద్వారా మాత్రం కాదు. సంఘము అని అన్నాడు. ఏ సంఘం? వేరేది లేదు. మీరు తల్ల కిందలు తపస్సు చేసి గ్రంథాన్ని 66 కాదు 366 రోజులు కింద తల కిందలు తపస్సు చేసేది నాకు మీకేం కనపడదు. బైబిల్లో కనపడేది ఒకటే క్రీస్తు సంఘం తప్ప వేరేది మీకు కనపడదు. ఆ క్రీస్తు సంఘమే దేవుని సంకల్పంలో ఉంది, అది నిత్య సంకల్పంలో ఉంది. కాబట్టి క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున అన్నాడు. అక్కడ కూడా వ్రాయబడింది ఎఫెసీయుల మాట, యేసు క్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకంలో ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా మాత్రమే నానా విధమైన జ్ఞానము ఇప్పుడు అన్నాడండి. నౌ ఇన్ డేస్ ఇప్పుడు ప్రత్యక్షపరచబడవలనని, అన్ని జనులకు స్వార్థ ప్రకటించాలని అత్యల్పుడు నాకు ఈ కృప అనుగ్రహించబడిందని అపోస్తలులో పౌలు ప్రస్తావించాడు. కాబట్టి స్పష్టంగా మనం గ్రంథాన్ని గమనించినట్లయితే ఆరాధనకు ఎంత ప్రాముఖ్యతనిస్తామో ఇవాళ మనం సువార్తకు అంత ప్రాముఖ్యతని ఇవ్వడం లేదు. అవునా కదా? సువార్తకు ప్రాముఖ్యతని ఇవ్వడం లేదంటే అందరం వీఆర్ ఆల్ మనం అందరం ఏం చేస్తున్నాం? యేసుక్రీస్తు వారైతే ఈ భూలోకానికి వచ్చి ఏనాడు కూడా ఆయనకు అప్పగించిన పని ఏనాడు ఆయన ఏం చేయలేదు, విస్మరించలేదు, మర్చిపోలేదు. ఆహారాన్ని మర్చిపోయాడు, విశ్రాంతిని మర్చిపోయాడు, నిద్ర మర్చిపోయాడు. దేనికోసం అండి? దేనికోసం? ఆహారాన్ని మర్చిపోయాడు, నిద్రను మర్చిపోయాడు, విశ్రాంతిని మర్చిపోయాడు. దేనికోసం? తన కుటుంబం కోసమా? ఉన్నతమైనటువంటి డెవలప్మెంట్ కోసమా? మనం చాలామంది చెప్తాం, చాలా కష్టపడుతున్నానండి ఏం చేయడానికి, భోజనం చేయడానికి కూడా టైం లేదని చెప్తాం మనం కదా చెప్తాం లేదా? మనం చేసే పనుల కోసం బ్రదర్ రెస్ట్ లేదు బ్రదర్, ఫుల్ అంతా పనేనని చెప్తాం మనం. దేనికోసం? కేవలం ఇహ సంబంధమైన వాటి కోసమే. దయచేసి దాన్ని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయము అపోస్తలుల కార్యగ్రంథము 2వ అధ్యాయము 21 వచన భాగాన్ని, అపోస్తలుల కార్యగ్రంథము 2వ అధ్యాయం 21 వచన భాగాన్ని, అందరూ ఒకరి గురించి చెప్పడం లేదు, అందరూ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21 వచన భాగాన్ని, 2వ అధ్యాయం 21 వచన భాగాన్ని, అందరూ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21 వచన భాగాన్ని, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21 వచన భాగాన్ని, అందరూ తమ సొంత కార్యములనే చూచుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యమును చూడరు అని అన్నాడు. అందరూ ఏం చేస్తున్నారంట? సొంత కార్యక్రమాలకే ఇవాళ మనకున్న వాల్యుబుల్ సమయాన్ని, వాల్యుబుల్ ఆయుష్ని, అన్నిటినీ కూడా కేవలం దాని కొరకే కేటాయిస్తున్నారు. దేనికి కేటాయించడం లేదు? యేసుక్రీస్తు కార్యములను చూడరు అని చెప్పేశాడు. ఎందుకు? దీన్ని చేస్తే ఏమొచ్చుద్ది? అంతే కదా, దీన్ని చేస్తే ఏమొచ్చుద్ది? పనికి వెళ్తే 10 రూపాయలు వస్తాయి కదా అంతేగా, అంతనే కదా, ఇబ్బంది లేదు చెప్పండి, అంతేగా. పనికి వెళ్తే 10 రూపాయలు వస్తాయి, స్వార్థ పడితే ఏమొచ్చుద్ది? ఏమన్నా వచ్చుద్దా? ఏమీ లేదు. ఏమొచ్చింది చెప్పండి? స్వార్థ ప్రకటిస్తే ఏమొచ్చింది? ఇప్పుడున్న పరిస్థితులు అంటే అవమానం తప్ప మరొకటి కాదు. అంతే, అవమానం మీకు వచ్చేది. వేరేది గురించి మనం ఆలోచన చేయం. కానీ బాధ్యత ఏంటి? యేసుక్రీస్తు వారు దేవుని నిజమైన ఉద్దేశాన్ని తేవడం కొరకు ఆయన
తన ముఖం మీద ఏం పడింది? ఉమ్మి కూడా పడింది కదా, పడలేదా? ఎన్ని అవమానాలు వచ్చాయి, ఎన్ని తిరుగుబాట్లు వచ్చాయి, ఎంత వ్యతిరేకత స్టార్ట్ అయింది ఎవరి మీదకి? యేసుక్రీస్తు మీదకి. ఆయన ఏమని చెప్పాడా? ఆయన చెప్పింది యథార్థమైన సంగతులు, దేవుని నిజమైన ఉద్దేశాన్ని చెప్పడానికి లోకాచారానికి వచ్చారు తప్ప ఆయన ఏనాడు కల్పితంగా ఏనాడు కూడా మాట్లాడలేదు. ఆయన యథార్థంగా మాట్లాడాడు. నీతికి న్యాయానికి ప్రతిరూపంగా మాట్లాడే ప్రభువైన యేసు ఆనాటి సమాజానికి ఏమయ్యాడు? ఆయన శత్రువులా కనపడ్డాడు. కాబట్టి ఇవాళ కూడా లోకంలో స్వార్థ ప్రకటిస్తే మనం కూడా ఎలా కనపడతాం? శత్రువులాగానే కనపడతాం. కానీ ప్రతి వారు కూడా చేయవలసిన పని ఏంటంటే అందరూ తమ సొంత కార్యాలు చూస్తున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యంలో ఏం చేయట్లేదంట, చూడడం లేదన్నది వాస్తవం. కాబట్టి సువార్తను ప్రకటించడం అనేది ఎంత ప్రాముఖ్యమైందో నేటి సమాజంలో, ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి స్థితిగతులు మీరు చూస్తే ప్రజలందరూ కూడా ఏ బోధన చేత తెప్పబడుతున్నారో తెలుసా మీకు? ఏ బోధలండి? ప్రపంచంలో ఉన్న క్రైస్తవులుగా పిలువబడుతున్న ప్రజలు ఏ బోధలకు తిరుగుతున్నారు? ఏమండి? ఏ బోధలు? కల్పనా కథలు అని అన్నాడు. కల్పనా కథలు అంటే అర్థం ఏంటి? దేవుని చిత్తములకు, బైబిల్ గ్రంథానికి వ్యతిరేకమైన బోధలు ఉన్నాయి. కాబట్టి ప్రపంచమంతా పరిస్థితి మీరు చదివినట్లయితే ప్రపంచమంతా అన్య బోధలలో ఉందని గ్రంథం మనకు బోధిస్తుందండి. ఏమండి? ఏ బోధలు? అన్య బోధలు అంటే అర్థం ఏంటి? అన్య బోధలు అంటే అర్థం ఏంటి? దయచేసి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఆ మాట రాయబడి ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 9వ వచన భాగమును, నానా విధములైన అన్య బోధల చేత త్రెప్పబడకుడి అని అన్నాడు. ఏ బోధలో? అన్య బోధలు అంటే అర్థం ఏంటి? అన్యుడు అంటే అర్థం ఏంటి? అన్నోన్ పర్సన్. అసలు ఏమి తెలియదు ఆయనకి, ఏమి తెలీదు. కానీ ఇవాళ ప్రపంచంలో చేసేటువంటి బోధలో ఏ బోధలో? అన్ని బోధలే కాదు, దానికి పరిశుద్ధాత్ముడు మరొక గొప్ప పదాన్ని జోడించాడు. చూపిస్తాను మీకు ఆ మాట కూడా. అన్య బోధలంటే సరిపోయే పదం కాదు అది. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బోధించేటువంటి ఏ బోధలైనా ఎక్కడైనా ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో దాన్ని అన్య బోధలని చెప్తున్నాం. కానీ పరిశుద్ధాత్ముడు మాట్లాడిన మాట మరో మాట ఘాటుగా వాడాడు. దాన్ని ఏమన్నాడు తెలుసా? ఏ బోధ అన్నాడు? ఏ బోధ అన్నాడండి? ప్రపంచంలో ఎక్కువగా చేసే బోధలు ఏ బోధలు? ఏ బోధ అండి? అన్యజనుల బోధ అంటే అసలు ఏమీ తెలియనటువంటి బోధలు, ఉపయోగం లేని బోధలు. కానీ పరిశుద్ధాత్ముడు నేడు క్రైస్తవ్యాన్ని నడిపించేటువంటి ఆదరణకర్తగా ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు చెప్పే సంగతి ఏంటంటే, దయచేసి తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయంలో మాట్లాడుతున్నమాట. ఏ మాట అంటే దెయ్యాల బోధ అన్నాడండి. దెయ్యాల బోధ అన్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచన భాగాన్ని, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచన భాగాన్ని లేదా ఫస్ట్ చదువుతాం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుసు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి అన్నాడు. ఏదట? దెయ్యముల బోధ యందు లక్ష్యముంచి ఏమవుతారట? విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెబుతున్నాడు అన్నాడు. ఇవాళ ఆదివారం అనేటువంటి ఆరాధన దినాన ఇవాళ ఎన్నో పెద్ద పెద్ద దెయ్యాలు బోధిస్తూ ఉంటాయి. ఏ బోధ? ఇవాళ ప్రపంచంలో చేసే బోధ అంతా ఎవరి బోధ కాదు? అపోస్తుల బోధ కాదు, దైవ సంబంధమైన బోధ కాదు. ఏ బోధ? అన్య బోధ, దెయ్యాల బోధ. అంటే ఇవాళ ఆదివారం నాడు స్టేజీ నిలబడి బోధించేది దేవుడా దెయ్యమా అంటే ఏ బోధ? దెయ్యాలే ఎక్కువ బోధించే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దెయ్యముల బోధ యందు లక్ష్యముంచి ఏమవుతారట? విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెబుతున్నాడు అన్నాడు.
నేను మీకు ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని బోధలు ఎక్కువగా ఉన్నాయి కనుక సంఘములో ఉన్న ప్రతి సోదరి సహోదరుడు ఏం నేర్చుకోవాలా? వాక్యాన్ని నేర్చుకోవాలా. మనం ఏమనుకుంటామనంటే, ఏదో సువార్త తెలిసింది కదా, సువార్తను తెలుసుకున్నాం, నమ్మే బాప్తిజం పొందాం, అయిపోయింది అనుకున్నాం మనం. దేవుడిదేనా కోరింది? దేవుడికి సంతోషం ఇదేనా అంటే కాదు. ఇది మాత్రం కాదు. ఏ మానవుడు, ఏ సహోదరుడు కూడా ఈ కోణంలో మీరు ఆలోచించే మాకండి. మేము బాప్తిజం పొందాము, దేవుడికి మహిమ వచ్చింది, మేము ఆరాధన చేస్తున్నాం, దేవుడు గణపరచబడుతున్నాడని మాత్రం మీరు భ్రమపడమాకండి. అది కాదు దేవుడి చిత్తం. దేవునికి సంతోషం ఏంటంటే 2 కారణాలు జరగాలి. ఒకటేంటంటే, దాన్ని తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మాట రాయబడి చదవబోతున్న 4వ వచనంలో, తిమోతి రాసిన మొదటి పత్రిక 2:4లో మనుష్యులందరూ ఏమడాలట? రక్షణను పొంది అని అన్నాడండి. చూసారా? తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చయించుతున్నాడు అన్నాడు. ఎవరండి? ఎవరు ఇచ్చయించేది? ఎవరైనా ఎవరక్కడ? ఎవరు సంతోషించేది? ఎవరి కోరిక? ఇచ్చ అంటే కోరిక. ఎవరి కోరిక అది? ఏమండి? దేవుడుదా, యేసుక్రీస్తుదా, పరిశుద్ధాత్ముడుదా? ఏమండి? దేవుడిదేనండి. ఆయన మనుష్యులందరూ ఏం ఇవ్వడాలంట? మొదటి రక్షణ పొందాలి. ఫస్ట్ రక్షణ పొందినటువంటి ప్రతి సహోదరుడు ఏం ఇవ్వడాలా? సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. అది ఉందా? ఆరాధన ఉంది, రక్షణ పొందాం, కానీ వాక్యానికి వచ్చినట్టు అనుభవం ఉందా? లేదు. అనుభవం కావాలంటే ఏం చేయాలా? ఏం కావాలా? నేర్చుకోవాలా. మన పిల్లల్లో ప్రయోజకులు కావాలి అంటే వారు రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళాలి, దానిలో రాజీ లేదు. కానీ మనం ఏదన్నా దేవుని వాక్యం నేర్చుకోవాలంటే ఒక్కరోజు మాత్రమే. ఏ రోజు అది? ఇక ఆదివారం. మిగిలిన రోజులు అమ్మ బైబిల్ క్లాస్ పెడుతున్నాం, వస్తారా అంటే ఏనాడు త్యాగపూరితంగా దేవుని సందికి వచ్చింది లేదు. మరి ఎప్పుడు నేర్చుకుంటారా? నేర్చుకునే ఛాన్స్ ఉందా? ఆదివారం నాడు కేవలం వాక్యం మాత్రం చెప్తాం, కానీ మిగిలిన రోజుల్లో ఏదైనా క్లారిటీగా మనం వాక్యం నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ పని ఎవరు చేయరు. ఎవరు మాట్లాడదామన్నా ఏదో పని చెబుతారు ఆ రోజు కదా, ఏదో పని చెప్పుకొస్తారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? రక్షణ పొందాలి ఒకటి, రెండవది వాక్యాన్ని గురించి లేదా సత్యాన్ని గురించి అనుభవ జ్ఞానం కలవాలని దేవుడు కోరుతున్నాడని చెప్తుంది గ్రంథం. అయినా అది చెయ్యం. మనం ఇవాళ చేస్తున్నామా? చెయ్యం. కాబట్టి ప్రియమైన వాళ్ళు ఆలోచించేయండి. ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నాము అంటే మనం భూమి మీద జీవించే ప్రతి దినం ఎవరి దగ్గర అవుతున్నాం? దేని దగ్గర అవుతున్నామండి? ఈ భూమి మీద బ్రతికే ప్రతి మానవుడు రోజుకి ఎవరి దగ్గర అవుతున్నాడు? మరణానికి దగ్గర అవుతున్నాడు. మరణానికి దగ్గరయ్యే కొలది మానవుడికి ఏం కావాలా? దేవునితో సహవాసం, మమేకమైనటువంటి జ్ఞానం కావాలి. అది లేదు ఇవాళ. మన శరీరం మీదకి వయసు వస్తుంది, కానీ మన వ్యామోహం అంత ఏడుంది? లోకం మీదనే ఉంది. ఈ భూమి మీద లోకం మీద వ్యామోహం పెంచుకునే వాడికి ఎవరికీ రక్షణ లేదు. ఈ భూమి మీద మన జీవితం యొక్క ఔన్నత్యం, అందుకోసమే నా దినముల పరిమాణం మాకు నేర్పించే పాట కూడా పాడే మనం ఇవాళ. అంటే అర్థమేంటి? నా దినముల పరిమాణం ఏమవుతుంది? భూమి మీద అరిగిపోతుంది, కరిగిపోతుంది. అరిగిపోయే కొలది నేను దేవునికి దగ్గర అవ్వాలన్న ఆలోచన ఈ భూమి మీద ఏ క్రైస్తవుడికి లేదు. సమయం దొరికిందా లోకం మీద పడతాం, సమయం దొరికిందా మన ఆనందాల కోసం మనం ప్రయత్నం చేస్తాం. కానీ సమయం దొరికిన కొలది దేవునికి దగ్గర అవ్వాలని, దేవుని దైవ జ్ఞానాన్ని నేర్చుకోవాలన్న ఆలోచన శ్రద్ధతో ఏ మానవుడు భూమి మీద జీవించటం లేదు. అది దేవుడు కోరుతున్నాడా? లేదండి. కాబట్టే గ్రంథం మనకు బుద్ధి ఆయన అంటే అర్థం ఏంటంటే, దేవుడు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించి అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని ఆయన ఇచ్చయించుతున్నాడు అన్నాడు. ఆయన కోరికలు ఎవరు నెరవేర్చడం లేదు. మన కోరికలు అయితే మన పిల్లలు ఏం చేయాలా? ఏం చేయాలండి?
మన కోరికలైతే మన పిల్లలు ఏం చేయాలా? నెరవేర్చాలి. బాయ్ నువ్వు ఇంజనీర్ అవ్వాలి, నువ్వు లాయర్ అవ్వాలి అంటే వారు ఖచ్చితంగా లాయర్లు అవుతారు. ఆ లాయర్లు అయితే తల్లిదండ్రులకి ఏమొస్తుంది? ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతారండి. నా కోరికని, నా ఇష్టాన్ని, నా అభీష్టాన్ని నా కుమారుడు, నా కుమార్తె నెరవేర్చి నన్ను ఉన్నత శిఖరాలకు చేర్చాడని గొప్పగా మీటింగ్లు పెట్టి చెబుతారు. అవును కదా? అలాంటి సర్వ సృష్టికర్త అయిన తండ్రి యొక్క కోరికని ఈ భూమి మీద మనం నెరవేరుస్తూ ఉన్నామని క్వశ్చన్ వేసుకుంటే ఉందా? ఆన్సరే ఉందా? లేదు. ఎవళ్ళ విలాసవంతమైన జీవితాలకు వాళ్ళు అట్రాక్ట్ అయిపోతున్నారు. కానీ ఆయన ఎవరో, ఆయన ఉద్దేశం ఏంటో, ఆయన ఆలోచన ఏంటో, ఆయన ఇష్టం ఏంటో అనేది ఎవరికీ అవసరం లేదు వాళ్ళ భూమి మీద. ఇది సమయం దొరికింది, అర్థం చేశాం. ఇక వాళ్ళ ఆదివారం నాడు కనపడితే మళ్ళీ మొక్కాలు, మళ్ళా దేవుడు ఆయుష్ ఇస్తే, ఆరోగ్యం ఇస్తే మళ్ళీ వచ్చే ఆదివారం నాడే ఈ మొక్కలు మనం చూడొచ్చు. మధ్యలో మనకి కనపడరు. మధ్యలో గురువారం బైబిల్ క్లాస్ ఉందని చెబుతామా, ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు. నలుగురు ఈ 5 కుర్చీలు కూడా నిండవు. శ్రద్ధ ఉండాలి ఎవరి మీద? దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. నేర్చుకున్న నా జీవితం నుంచి అనేకులకు సువార్త ప్రకటించాలన్నటువంటి ధ్యేయం, ఆలోచన ఉన్నప్పుడే ఆ పని జరిగిద్ది. అందుకోసమే నేను మీకు చెప్తూ ఉంటాను, శ్రద్ధ లేనిది సెగలేంది అన్న ఉడుకుద్దా? ఉడకదు. శ్రద్ధ లేనిది కనీది వచ్చుద్దా? రాదు. కాబట్టి అవన్నీ మనకు తెలుసు, కానీ ఇదేదు ఈ మాట గురించి మనం ఆలోచన చేయము. కానీ దేవుని కోరిక మనం నెరవేర్చకపోతే దేవుడు సంతోషిస్తాడా? సంతోషించడు. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని బట్టి దేవుడు అన్నాడు మత్తయి సువార్త 18వ అధ్యాయంలో, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు ఆనందిస్తూ ఉన్నాను, నేను సంతోషిస్తున్నానని యేసుక్రీస్తు గురించి చెప్పిన దేవుడు మరి మీ జీవితాల గురించి అవసరం లేదా? అవసరమే. కానీ ఉందా? మరి దేవుడు మన జీవితాలను బట్టి ఆనందించకపోతే దేవుడికి మిగిలింది ఏంటి? వేదనే కదా వేదనే కదా. యెషయా గ్రంథం చదివే మనం, ఆకాశమా ఆలకించు, భూమి చెవియెగ్గు, నేను పిల్లలు పెంచి పెద్దవారిగా చేశాను, వారు నా మీద. అంటే అర్థమేంటి? నేను భూమి మీదకి మీకు ఆయుష్నిస్తే, ఆహారం ఇచ్చి అన్నిటినిచ్చి నేను పెంచితే నా మీద తిరుగుబాటు చేశారని దేవుడు వాపోయాడు. కానీ ఇవాళ మనం కూడా వాక్యమైన వెలుగు మన జీవితాన్ని చూసుకుంటూ మనం కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తే మనం ఏం చేస్తాం? దేవుణ్ణి బాధపడుతున్నామా, సంతోషపడుతున్నామా? సంతోషం ఎప్పుడు వచ్చింది? ఆయన చెప్పిన పనిని యేసుక్రీస్తు వాళ్ళకి నెరవేరిస్తే దేవుడికి మహిమ, దేవుడికి సంతోషం. ఇవాళ అలాంటిది మనం ఆలోచన చేయం. చేస్తామంటారా? చెయ్యం. మనస్ఫూర్తిగా చెప్పాలంటే ఆ పని చెయ్యం మనం, కానీ చెయ్యాలా. అది బాధ అవ్వచ్చు, ఇరుకపోవచ్చు, ఇబ్బంది అవ్వచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ చెయ్యాలా. ఎందుకు చేయాలా? ఈ భూమి మీద నీ జీవితం శాశ్వతం కాదు కదా, శాశ్వతం కాదు. ఏదో ఒక దినాన ఈ లోకాన్ని నుండి విడవాలి లేదా? విడిచిపెట్టాలి. మరి విడిచిపెట్టాలనుకున్నప్పుడు నీ జీవితం రోజు రోజుకి దేని దగ్గర అవుతుంది? మరణానికి దగ్గర అవుతుంది. ఆ మరణానికి దగ్గర ఎవరి దగ్గర అవుతున్నావు? దేవుని దగ్గర అవుతున్నావు. అంటే అర్థం ఏంటంటే, నీవు దేవుని చిత్తానుసారం నడవగలిగితేనే దేవుడు నిన్ను ఆ ఉగ్రత నుంచి రక్షిస్తాడు. ఆ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఈ భూమి మీద నువ్వు జీవిస్తే కనుక అసలు ఆయన ఎవరో ఆమె ఎవరో నాకు అంతే కదా. మత్తయి సువార్త 7వ అధ్యాయం చదువుతాం మనం. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పోండి అంటాడు. అంటే గెట్ లాస్ట్ అన్నట్టు అర్థం ఏంటి? అసలు ఆయన ఎవరో నాకు, ఆమె ఎవరో నాకు తెలియదు అంటాడు. ఎప్పుడు? ఆయన మన జీవితంలో ఆయన సంతోషపెట్టకపోతే, ఆయన కోరికలు మనం నెరవేర్చకపోతే మనం ఎవరు పట్టించుకోం ఈ భూమి మీద. అలాగే దేవుడు కూడా మనం పట్టించుకోడు. కాబట్టి స్పష్టంగా మనం దాన్ని గమనించినట్టయితే, నువ్వు సువార్త ప్రకటించినా లేదా బోధన ప్రకటించినా ఆ బోధ వల్ల, సువార్త వల్ల ఏం జరిగింది అంటే సంఘము క్షేమాభివృద్ధి జరుగుద్ది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 12 నుంచి 16 వచనం కూడా మీరు చదివినట్లయితే, అలా సువార్త ప్రకటించగలిగితే సంఘము క్షేమాభివృద్ధి పొందేటువంటి పరిస్థితి ఉంది. సువార్త ప్రకటించకపోతే సంఘము ఎక్కడ వేసిన గొంగుడి అక్కడే ఉంటుంది. ఆలోచన చేయండి దయచేసి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 12 వచన భాగాన్ని 11 నుంచి, మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు, అనగా క్రీస్తు కలిగిన సంపూర్ణత సమానమైన సంపూర్ణత కలవార వరకు ఆయన ఈలాగు నియమించును. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము
క్షేమాభివృద్ధి చెందుటకును పరిచయధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరి ప్రవక్తలుగాను, కొందరు సువార్తికులుగాను, కొందరి కాపరుగాను, ఉపదేశులుగాను నియమించినన్నాడు. దేనికి ఇదంతా? దేనికంటే సంఘము క్షేమాభివృద్ధి అని అన్నాడు. సంఘము క్షేమాభివృద్ధి అని అన్నాడు. అవునా? సంఘము క్షేమాభివృద్ధి అంటే అర్థం ఏంటి? రోజు రోజుకి మనం చదివాం, అపోస్తుల కార్యక్రమం 240లో 3000 మంది ఉన్నారు. 4 వచ్చినక్కడికి 5000 అయ్యారు. అంటే ఎంత పెరిగింది? అక్కడికి 2000 పెరిగింది. అసలు విస్తారమైంది, సంఖ్య విస్తరించిందని చెప్పుకొచ్చాడు. ముందు 6:13 చదివితే మనం కదా. అలా సంఘం విస్తరించిందంటే వాళ్ళు ఏం చేశారు? ఇళ్ళలో కూర్చున్నారా? ఏం చేశారు? వారు సర్వలోకానికి సామర్థ్యం ఉన్న మేరకు వెళ్ళి సువార్తను లోకానికి ప్రకటించారు. ఆ రోజు సంఘం అభివృద్ధి అయింది. మీరు ఇక్కడ ఉన్న వారిలో ఎంతమంది బాప్తిసం పొంది ఎంతకాలం అయింది? బాప్తిసం పొంది మీరు ఎంతకాలం అయ్యింది? కనీసం ఒక 5 సంవత్సరాలైనా, ఒక 3 సంవత్సరాలైనా అయిందా? సంవత్సర కాలంలో బాప్తిసం పొందిన ఎవరు లేరు ఇక్కడ. సంవత్సర కాలం కింద బాప్తిసం పొందిన ఎవరు లేరు. ఇద్దరు ఉన్నట్టున్నారు. ఇద్దరు ఉన్నారు. ఈ మిగిలినందరూ కూడా సీనియర్సేనా? సీనియర్లే కదా. మరి సీనియర్లు అయినటువంటి మీరు ఎవరికైనా ఈచ్ వన్ క్యాచ్ వన్, ఒక్కళ్ళు ప్రకటిస్తే ఏమవుతుంది? ఈచ్ వన్ క్యాచ్ వన్ అంటారు. ఒక్కళ్ళు ప్రకటిస్తే ఏమవుతుంది? సంఘం ఏమవుతుంది? అభివృద్ధి అవుద్దా? మరి ఆ పని మనం చేసామంటారా? మీరు బాప్తిసం పొంది ఎంతకాలమైనా ఉండొచ్చు, కానీ ఒక్కళ్ళకన్నా బాప్తిసం పొందినటువంటి మీరు మీ బాధ్యతగా కనీసం ఒక్క ఆత్మని మీరు రక్షించగలిగారని అంటే చేశారా? చేయలేదు. అంటే మీరు ఎవరిని పోలి ఉన్నారో మీకు తెలుసా? బాప్తిసం పొంది సువార్తను ప్రకటించకుండా ఏ ఒక్క ఆత్మకి రక్షణ కూడా కారణం కాని వారు నీవైనా నేనైనా ప్రపంచంలో జీవించేవారు ఎవరైనా ఎవరితో సమానమో తెలుసా? ఎవరితో సమానమో తెలుసా అంటే తలంతులు తీసుకుని వాడు భూమిలో ఏం చేశాడంట? భద్రంగా దాచిపెట్టాడే. ఆ బాపతకు చెందిన వారం మనం అంతా. ఏ బాపత? భద్రంగా దాచిపెట్టే బాపత. పంచిపెట్టే బాధ్యత కాదు. సువార్తనే ఎలా 5కి 5గురిని 4కి 4కి మనం సంపాదించవలసిన వారమై ఉంటే ఆ పని చేయటం వల్ల దాన్ని భద్రంగా పదిలంగా దాచిపెట్టాడా? వాడేమో భూమిలో దాచిపెట్టాడు. మనం ఎలా దాచిపెడుతున్నాం? మన హృదయాల్లో దాచిపెడుతున్నాం. ఉపయోగం ఉందంటారా? సువార్త ప్రకటించకుండా, మన ద్వారా విస్తరించకుండా మనం ఈ భూమి మీద ఎలాంటి కారణాలు చెప్పినా దేవుడు రేపటి దిన బట్టి ఏం చేయడం? ఆమోదించే చెక్స్నే లేదన్నది లేఖనాలు బోధించే వాస్తవం. కాబట్టి సంఘానికి దేవుడు అప్పగించిన పని చాలా ఉన్నతమైంది. అయితే ఆ ఉన్నతమైన పనిని మనం ఏం చేస్తున్నామంటే మనకున్నటువంటి పని భారం చేత, ఓకేనా, పని భారం చేత దాటిని ఏం చేస్తున్నాం? మర్చిపోతున్నాం. చేసే పని ఎంత ఎమర్జెన్సీ పని అయినా అర్జెంట్ కాలుస్తే ఏం చేస్తాం? చేసే పని అయినా చేసే ప్రయాణమైనా వదిలేసి బ్యాకప్ వచ్చేసేస్తాం. కానీ దేవుని పని కోసం కనీసం వారంలో ఒక్క గంట అయినా స్వార్థ కోసం హెచ్చించేటువంటి సహోదరులు ఉన్నారనంటే కనబడతలేదు. కనబడుతున్నారా? కనపడరు. స్వార్థ పని అంటే కనపడరు కదా. స్వార్థ పని అంటే మనం కనబడం. ఆరాధించడం ఎంత ప్రాముఖ్యమైందో దానికంటే ఉన్నతమైన పని ఏంటంటే సువార్త ప్రకటించాలి. అది వాళ్ళు చేయడం లేదు. అలా చేయకపోతే జరగందేంటి? సంఘం క్షేమాభివృద్ధి చేయలేదు. ప్రారంభంలో 30 మంది సంఘ సభ్యులు ఎంతమంది అయితే ఉంటారో అదే 35 మంది ఉండాల్సింది తప్ప పెరిగే ఛాన్స్ లేదు. కానీ దేవుడు ఏదైనా కోరుతుంది? అదేనా దేవుడు కోరుతున్నాడు? కోరడం లేదు. సంఘము క్షేమాభివృద్ధి చెందాలని దేవుడు కోరుతున్నాడు. కానీ ఇవాళ సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం ఏం చేస్తామంటే ఎవళ్ళ కాళ్ళే దాచిపెట్టుకుంటున్నాం సువార్త వాక్యాన్ని. మన హృదయాల్లో మనకు తెలుసు, అయినా దాన్ని ప్రకటించే ఛాన్స్లో ఇవాళ మనం ఉండడం లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అలాంటి వారికి దేవుడు ఏమన్నాడండి? ఆ తలంతో వచ్చిన రూపాన్ని మీకు తెలుసు. బడా నమ్మకమైన మంచిదాసుడు అన్నాడా? ఏమన్నాడు? సోమరివైనా చెడ్డదాసుడా అన్నాడు. సోమరివైన చెడ్డదాసుడు అన్నాడు. సోమరి ఎడకి వెళ్ళాలా? సామెత కింద 6వ అధ్యాయం అంటాడు,
సోమరి, నీవు సేమల యుద్ధకు వెళ్ళు, వాటిని చూసి ఏం చేసుకో, జ్ఞానం నేర్చుకున్నాడు. మనస్తచ్చరేమో ఎంత ఉంది, అయ్యాడున్నాయి కనబడవు, కానీ జ్ఞానం కోసం ఎక్కడికి వెళ్ళాలంట, సేమల దగ్గరికి వెళ్ళాలంట. చూసారా, మానవునికి సేమకి ఏమైనా సంబంధం ఉందా? అయినా నీవు జ్ఞానం కోసం ఆడికి వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. సోమరి అన్నాడు. అక్కడే ఉన్నాడు అంటే సోమరివైన శ్రద్ధదాసుడా, ఈయన తీసుకెళ్ళాడే ఉన్నాడు. ఎక్కడేమన్నాడు? నిత్య నరకంలో ఏమన్నాడు? కట్టికసిగడికి నిత్య నరకంలో ఏమన్నాడు? మనం బాప్తిసం పొందాము, సంఘ సభ్యులమని చెప్పుకునేటువంటి మనమైనా రేపటి దినాన మన జీవితం ద్వారా ఏ వ్యక్తి రక్షణ కారణం కాకపోతే మనకు కూడా సేమ్ పనిష్మెంట్ తప్ప ఎట్లాంటి ఇబ్బంది లేదన్నది వాస్తవం. కాబట్టి దేవుడు మనకు ఒక గొప్ప బాధ్యతను అప్పగించాడు. ఆ బాధ్యతని చేయడంలో ఎవరు విస్మరించినా జరిగేటువంటిది ఏమీ లేదనే విషయాన్ని మీరు మర్చిపోకండి ప్రియమైన వాళ్ళారా. కాబట్టే సంఘము ద్వారా దేవుడు తన జ్ఞానాన్ని లోకానికి ప్రకటించాలి అని అన్నాడు లేఖనానుసారంగా. ఇవన్నీ బాగానే ఉన్నా మూడోది ఏంటంటే దాతృత్వం అనేది ఉండాలి. దేనికి దాతృత్వము? దాతృత్వం అంటే అర్థం ఏంటి? చాలామంది చెప్పుకుంటారంటే ఏం చెప్పుకుంటారంటే సహజంగా ఏమండి మేమే పేదవాళ్ళం కదా, మేమే పేదవాళ్ళం అండి, మాకే లేదండి, మేమే ఇచ్చేవండి అంటారు. అంటే దేనికైనా, అది స్వార్థ పని కోసమైనా దేవునికైనా దేనికైనా, అంటే ఇతరులకు ఇచ్చేటువంటి విషయంలోనైనా సరే మాకే లేదండి మేమేమి ఇచ్చేవాడిని అని చెప్పి చాలామంది సహజంగా చెప్పుకుంటారు. అవును కదా, చెప్పుకుంటారు సహజంగా. కానీ ఇక్కడ స్పష్టంగా మీరు గ్రంథాన్ని గమనిస్తే మాసిదోనియా సంఘం ఉందండి. మాసిదోనియా సంఘం ఉంది. మాసిదోనియాలో క్రీస్తు సంఘము వారు కడు పేదవారంటండి. అయినను వారి దాతృత్వాన్ని గురించి పరిశుద్ధాత్ముడు ఈ రీతిని మాట్లాడుతున్నారు. దాని గురించి మనం చదవబోతున్నాం ఈ సమయంలో. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. ఏలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు చూడండి, వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించినన్నాడు. ఎలాంటి వారంట? వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించింది అని అన్నాడు. దేని విషయంలో వారి దాతృత్వం కనపడింది? స్వార్థ పని కోసమే, ఇక వేరే కారణాలు ఏవి లేవు ఇక్కడ. కాబట్టి సహజంగా మనం గ్రంథాన్ని గమనిస్తే సంఘము ద్వారా ఆ మెయిన్ ప్రధానమైన పని ఏంటంటే స్వార్థ ప్రకటించబడాలి. రెండవది ఏంటనంటే సంఘములో ఎవరైతే ఆ భేదవారుగా ఉన్నారో, విధవరాండ్రు, దిక్కిన వారు ఎవరైతే ఉన్నారో వారిని పోషించవలసిన బాధ్యత కూడా ఎవరిది? స్థానిక సంఘాన్నే. భక్తి అయినటువంటి దానికి ఆ నిర్వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం దయచేసి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచన భాగంలో రాయబడింది అన్నమాట. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచన భాగాన్ని తండ్రి అయిన దేవుని ఎదుట చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచన భాగాన్ని 27. యాకోబు రాసిన పత్రిక 1 తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుట ఏనన్నాడు. 2 కారణాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటేంటంట, భక్తి అని పిలువబడే మన జీవితానికి ఆధారం అవి 2. ఒకటేంటంటే దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో ఎలా పరామర్శించాలి అన్నాడు. ఎవరిని? విధవరాండ్రని, పిల్లలను, దిక్కులేని వాళ్ళని మనం పరామర్శించాలన్నాడు. పరామర్శించడం అంటే అర్థం ఏంటి? మంచి చెడు బాధ్యత. ఎందుకు ఆ బాధ్యత అప్పగించాడు అంటే మనం చదివాం, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండాలన్నాడు. ఓకేనా? కాబట్టి మరి క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందినటువంటి మనకు ఆ మనసు ఉందా? మనం సంపాదించేటువంటి మన సంపాదన కేవలం ఎవరికి సరిపోతుంది?
మన భార్య, మన పిల్లలు, మన కుటుంబానికి సరిపోతుంది. కానీ మనం సంపాదించేటువంటి ఏ ఒక్క రూపాయి కూడా ఎవరికి అందట్లేదు. నిజంగా మన భక్తికి పరిపూర్ణమైన నిర్వచనం ఎప్పుడయ్యానంటే, మనం సంపాదించినటువంటి మన జీవితంలో నుంచి, లేదా మనం సంపాదించిన ఒక్క రూపాయల నుంచి కనీసం ఏదో ఒక వంతు ఎడగలలా అనాథ పిల్లల దగ్గరకో, దిక్కులేని వారి దగ్గరకో, నిరాశ్రయులుగా వారి ఎవరి దగ్గరకో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వెళ్తుందా? ఏమన్నా అనుకోండి, ఏమండి మేమే నిరుపేదలమండి, మేమే పేదవాళ్ళమండి, మాకే ఏమీ లేదని చెబుతారు. అది దేవుడు అలా చెప్పాడా? చెప్పలేదు. మాసిదోనియ సంఘాన్ని చూపించాను. మాసిదోనియ సంఘము వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించింది అన్నాడు. అంటే వాళ్ళు ఏం చేసుకోలేదు? వాళ్ళు ధనాన్ని గురించి మనసులో లెక్క వేయలేదు. అననయ సఫీరలాగా దేవుడు ఇవ్వగలిగిన సమర్థుడు అని అబ్రహాము ఏనాడైతే లెక్కలో వేసుకున్నాడో, మాసిదోనియ సంఘం కానీ పేద విధవరాలు కానీ అదే చేశారు. ఏమనుకున్నారు? నేను ఇవాళ నాకున్న సర్వ సమర్థుల నుంచి నేను దేవుడికి ఇచ్చిన తిరిగి మరలా నాకు ఇవ్వడానికి ఆయన సమర్థుడు అని అబ్రహాము నమ్మాడు. విశ్వాసుకు తండ్రి అయ్యాడు. పేద విధవరాలు నమ్మింది, సర్వ సమృద్ధిని దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఇవాళ మనం కూడా ఇవాళ ఏదన్నా దేవునికి పనికి ఇవ్వాలి అంటే ఏమవుద్ది? చేసే లెక్క ఒకటే. అది మానవులుగా నాకు తెలుసు దాని గురించి. అంటే హ్యూమన్, నేను కూడా మానవుడే కనుక ప్రతి మానవుడి యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచన ఏంటో నాకు తెలుసు. ఏంటనంటే ఏదైనా మనం దేవునికి పనికి ఇవ్వాలి అంటే ఏమవుతుంది? లెక్క తక్కువైంది. దేనికి? మనం దాచుకున్న డబ్బులకి బయట తీయాలంటే ఏమవుతుంది? లెక్క తగ్గిద్ది. లెక్క తగ్గకూడదు అనే ఆలోచనతోనే మనం మన ధనాన్ని గురించి మనం ఆలోచన చేస్తాం. కానీ లెక్క తగ్గినా సరే దేవుని మహిమ కోసం మనం తిరిగి దేవునికి ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఏ మానవుడు చేయడు. దట్ ఇస్ హ్యూమన్ బీయింగ్. అది మానవత దృక్పథం. కాబట్టి ఎవరైతే ఆ కోణంలో, అది పరిపక్వత కోణం, అది దేవుడు నాకు ఇవ్వగలడన్న సమర్థుడు అని నమ్మగలిగితేనే అది నుంచి చేయగలవు. కాబట్టి మన ఎబ్రీ పత్రిక 11 చదువుతూ ఉంటాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. ఆయన యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు ఆయనను వెతికే వారికి ఫలము దయచేవాడని నమ్మాడు అంటాడు. ఆయన పరిపూర్ణంగా ఏ వ్యక్తి అయితే నమ్ముతాడో తన జీవితాన్ని, తన ధనాన్ని, సమస్తాన్ని త్యాగపూరితంగా ఇస్తాడు. నమ్మనోడు ఏం చేస్తాడు? దాచుకుంటాడు. దాతృత్వం ఉండదు, ఎదుటివారిని ప్రేమించే గుణం ఉండదు, వాళ్ళ ధనం వాళ్ళకే సరిపోద్ది. ఎవ్వరికి కనీసం ఎంగిల్ చేత్తో కాగిరి కూడా ఇచ్చే పరిస్థితుల్లో నేటి క్రైస్తవులు లేరన్నది వాస్తవం. దేవుడు అదనుకుంటున్నారా? అదే చెప్తున్నాడు. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఒకటైతే, రెండవది ఏంటంటే ఇహలోకమాలిన్యం. బాప్తిజం పొందిన మనమందరం పరిశుద్ధులు గనక, నిర్దోషులు గనక ఇహలోకమాలిన్యం అంటే అర్థమయ్యేది తిరిగి మరలా పాపం వైపుకి మన జీవితాల ఛాన్సు ఉండకూడదు. కాబట్టే తండ్రి దేవుని అలాగే చెప్తూ ఇహలోకమాలిన్యం తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే డివైస్. అది భక్తి అని గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. అంటే భక్తి అంటే అర్థం ఏమనుకుంటున్నాం? మనకు పాపాలైతే అంటకుండా చూసుకుంటున్నాం, కానీ ఏం చేయట్లేదు, ఏం లేదు. దట్స్ కాల్డ్ గివింగ్ నేచర్ మనకు లేదు కదా. కాబట్టి దాతృత్వం లేకపోవటం వల్ల మనం భక్తులు ఏమవుతున్నాం? 50% ఏమో 50% ఆరాధన చేస్తున్నాం, పరిశుద్ధంగానే ఉంటున్నాం, కానీ 50% ఏం లేదు. ఇతరులకు సహాయపడేటువంటి ఆలోచన మనకి లేదు. మనం చూసుకుంటే సరిపోతుందండి అంటాం, కానీ అది కాదండి. కాబట్టి స్పష్టంగా పత్రికలన్నీ కూడా ఘోషిస్తూ ఉన్నాయి. సమయము దొరికిన కొలది ఏం చేయాలా? విశ్వాస గృహమునకు చేరి వారికి ఏం చేయాలి? మనము ఏం చేయాలా? ఫేవర్ చేయాలి, అంటే మేలు చేయాలి. నేను చెప్పే మాట కదా, దయచేసి గలతీ పత్రిక కూడా మాట ఉంది, మీకు చూపిస్తాను ఆ మాటని. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం భాగాన్ని. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరినవాడి ఎడల. విశ్వాస గృహం అంటే అర్థం ఏంటంటే క్రీస్తు సంఘమే, దేవుని కుటుంబమే, లేదా దేవుని రాజ్యమే. కాబట్టి విశ్వాస గృహమునకు చేరిన వాడి ఎడల మనం ఏం చేయాలంట?
మేలు అంటే ఏదో రకంగా వారికి మనం ఏం చేయాలా? ఫేవర్ చేయాలి. చేస్తున్నావా? ఏదో ఒక సహాయం చేయాలి. ఆలోచన ఉందా? అదే చెప్తున్నా నేను. మనకే చూసుకుంటున్నా, మనకే పరిమితం అవుతున్నాయి తప్ప భక్తి అనే దానికి ఆధారం లేకుండా జీవించే పరిస్థితులు ఇవ్వడం మనం ఉంటున్నాం అనేది వాస్తవం. కాబట్టి నిరుపేదలు అయిన దాతృత్వం గొప్పగా ఉందని, వారి దాతృత్వం గొప్పగా విస్తరించిందని దేవుడు గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. అయినా ఇవాళ మనం లెక్కలు వేసుకుంటున్నాం. లెక్కలు వేసుకునే ఏ వ్యక్తి అయినా ఎవరితో సమానం తెలుసా? తన మనస్సులో లెక్కలు వేసుకునేటువంటి వ్యక్తి ఎవరితో సమానం? ఎవరితో సమానం చెప్పండి. ప్రారంభ సంఘములో లెక్కలు వేసుకున్న వాళ్ళు ఉన్నారు, భార్యాభర్తలు. అననయ సఫీరాలు లెక్కలేసుకొని తమ యొద్ద కొంత సముదాసుకొని కొంత భాగాన్ని తీసుకెళ్ళారు. ఆడికే అపోస్తుల పాదాల దగ్గర తీసుకెళ్లారు. ఇంతకే అమ్మితిరా, మేము ఇంతకే అమ్మితమని ఏం చేశారు? దే ఆర్ టెల్లింగ్ లైస్. వారు అబద్ధం ఆడారు. ఏమైంది? ధనం శాశ్వతమా? వారు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడారన్న భావాన్ని గ్రంథం మనకు బోధిస్తుంది. మీరు గ్రంథాన్ని గమనించగలిగితే. కాబట్టి ఆలోచన చేయండి. కాబట్టి భక్తి అనే దానికి ఆధారం ఏంటంటే ఏంటంట? దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించాలి. ఇహలోక మాలిన్యం తనకంటకుండా తను తాను కాపాడుకోవాలి. ఈ భూమి మీద మన జీవితాల్లో, మన కుటుంబంలో వృధా ఖర్చులు మానేసి కనీసం సంవత్సరానికి ఒక్కసారో, 2 సార్లు, 3 సార్లు దిక్కులేని వాళ్ళకే, విధవరాండ్రకో ఏదో ఒక సందర్భంలో మనం మేలు చేస్తే మన జీవితం అవుతుంది, దేవుడు సంతోషించితే అవుతుంది. ఆ భక్తి అని దాన్ని పరిపూర్ణంగా సమకూర్చిన వారు అవుతాం తప్ప లేకపోతే లేదనే విషయాన్ని కూడా స్పష్టంగా మనకు గ్రంథం మనకు బోధిస్తుంది, మనం ఆలోచన చేయగలిగితే. కాబట్టి ప్రియమైన వాళ్ళారా మనం ఆలోచన చేయాలి. ఏదో ఆరాధన చేస్తున్న బాగుంది కాబట్టి ఆరాధనతో పాటు సత్క్రియలు కూడా ఉండాలి. సత్క్రియలు లేకపోతే ఏమి లేదు. చెప్పండి. సత్క్రియలు లేకపోతే ఏమి లేదండి. ఏమి లేదు చెప్పండి. సత్క్రియలు లేకపోతే ఏమీ లేదు. సత్క్రియలు లేని వారికి ఏమీ లేదు తెలుసా మీకు? దేవుడు కోరినా, దేవుడు చెప్పిన సత్క్రియను బాప్తిసం పొందినటువంటి ఏ పరిశుద్ధుడు చేయకపోయినా వారికి ఏమి లేదు, నిత్య జీవం లేదండి. నేను మీకు పొడి మాట చెప్పడం లేదు. దయచేసి రోమిలకు రాసిన పత్రిక చూడండి. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచన భాగాన్ని. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచన భాగాన్ని. సత్క్రియను ఓపికగా చేయిచు మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి దేవుడు ఏమిస్తాడు? ఆ సత్క్రియను నువ్వు మర్చిపోతే దేవుడు నీకే మర్చిపోతాడు. ఎటర్నల్ లైఫ్ లేదు, నిత్య జీవం లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క మనసులో సంఘానికి ఉన్నతమైన భావాన్ని ఇచ్చాడు. ఒకరోజు ఉన్నతమైంది దేవుని మనసులో, ఒక దినాన ఉన్నతమైంది అని చెప్పండి. వన్స్ అపాన్ ఏ టైం, ఒకానొక దినమున దేవుని మనసులో ఉన్నతమైంది ఏంటనంటే యెరూషలేం పర్వతం ఉన్నతమైంది. ఆ పర్వతం మీదనే దేవుడు అబ్రహాముని తన కుమారుని ఇస్సాకుని బలిగా అర్పించమని కోరాడు. అంత ఉన్నతమైనటువంటి స్థానాన్ని దేవుడు దేనికి ఇచ్చాడంటే తిరిగి మరలా సంఘానికే ఇచ్చాడు. అంత ఉన్నతమైన స్టేటస్ని. ఆ ఉన్నతమైనటువంటి మనసులో సంఘములో ఉన్న మనం కూడా దేవుని చిత్తానికి అనుకూలంగా చేయగలిగితేనే ఈ భూమి దేవుడు మనల్ని దీవిస్తాడు. ఎలా దీవిస్తాడు? మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున నువ్వు అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికముగా దేవుడు దీవించగలడు. ఎప్పుడు? ఆయన చెప్పిన పని చేయగలిగితేనే. చేయలేకపోతే, ఆయన చెప్పిన పనిని ఏ వ్యక్తి అయితే విస్మరించాడో, విస్మరించినటువంటి రాజు పని విషయంలో కూడా మనుషులకైతే ఏం చేస్తాం? ఏదైనా డబ్బులు ఇవ్వాలన్నా, అన్నం పెట్టాలన్నా, భోజనం పెట్టాలన్నా ఇష్టమయ్యి ఇష్టం కాక కదా, నచ్చినా నచ్చకపోయినా భరిస్తాం కదా. చాలామంది ఏదైనా అడిగితే ఇవ్వాలంటే చాలా కష్టంగా ఇస్తాం. మనసులో పైకి నవ్వుతాం, కానీ లోపల ఏంది వీడు పొద్దాక మన్నే సత్తేస్తున్నాడని మనసులో లెక్కలేసుకుంటాం అని కదా అన్ని లెక్కలేసుకుంటాం. కానీ దైవ సంబంధమైన ఏ కార్యక్రమానికి అలాంటి ఆలోచన మనం చేయకూడదు. ముగించిపోతున్నాను, దయచేసి ఒకసారి
ఎఫెసు పత్రిక 6వ అధ్యాయం 6-7 వచనాల మాట రాయబడి చదవబోతున్నాం. ఎఫెసుకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6 నుంచి చదవబోతున్నాం. మనుష్యులను సంతోషపెట్టువారు అన్నాడండి. చూసారా, దేవుని పిల్లలుగా పిలువబడేటువంటి సంఘంలో, సమాజంలో 2 రకాలైనటువంటి ప్రజలు ఉన్నారని గ్రంథం మనకు బోధిస్తుంది. అంటే మనుషులను సంతోషపెట్టేవారు ఉన్నారు, దేవుడు సంతోషపెట్టేవారు ఉన్నారు. ఇక్కడ మాట్లాడుతున్నాడు, మనుషులను సంతోషపెట్టేవారు చేయునట్లు. అదిగో ఇవాళ 99.9% పీపుల్ షో పీపుల్ అంటే అర్థం ఏంటి? ఎగ్జిబిషన్ టైప్ అన్నమాట. ఏదో క్రైస్తవులము మేము షో చూపించడానికి అట్రాక్ట్ పీపుల్ ఇవాళ అంటే లోకానికి ఆకర్షణగా మారే క్రైస్తవులే తప్ప దేవునికి హృదయాన్ని చూపించే క్రైస్తవులు భూమి మీద లేరంటే వాస్తవం. కాబట్టి అన్నాడు, మనుషులను సంతోషపెట్టి వారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును అదిగో మనోహపూర్వకంగా జరిగించాలి. ఆ కనబడేది ఎక్కడ కనపడాలా? బట్టలు వేసుకుంటేనో బైబిల్ చేత పట్టుకుంటేనే కాదు కనబడాల్సింది. ఆ ఉద్దేశం కూడా సమూయేలు అనుకున్నాడు. రాజైనటువంటి సౌలు పాపం చేసినప్పుడు, అతన్ని తిరస్కరించినప్పుడు 2వ రాజు కొరకు సమూయేలు వెతుకులాడుతున్నాడు. యెష్యాకి 8 కుమారులు, పెద్దోడిని చూశాడు, చిన్నోడిని చూశాడు, మొత్తాన్ని 7 తీసుకొచ్చాడు. ఈయన అన్నాడు. 6 చూసి వీళ్ళెవరు కాదన్నాడు. ఇంకెవరైనా ఉన్నారా కనిష్ఠుడు అంటే ఉన్నాడండి. ఆయన బెత్లెహేము ప్రాంతంలో గొర్రెలు కాస్తున్నాడండి, ఆయన ప్రవేశపెట్టండి అన్నాడు. మహోన్నతమైన దేవుడు ఉన్నాడు సమయంతో, నేను ఎంచుకున్న రాజు ఈయనేనన్నాడు. అప్పుడు సౌలు మనసులో ఏమో తెలుసా? ప్రవక్తే, యాజకుడే, న్యాయాధిపతే, కానీ సమూయేలు మనసులో ఒకటి ఉంది. ఏంటంటే బాలుడు కదా, పసిపిల్లోడు కదా అనేటువంటి ఆలోచన పైరూపాలు తీశాడు సమూయేలు. అక్కడ అన్నాడు, మనుష్యులు పైరూపాలు చూస్తారు కానీ నేను హృదయాన్ని పరిశీలించేవాడనయ్యా, నువ్వేం మాట్లాడద్దు, రాజుగా అభిషేకించని చెప్పాడు. అంటే ప్రవక్త అయినటువంటి సమూయేలు మనసులోనే అంతుంటే మరి ఏదో నామకార్థంగా ఉడతా భక్తి వచ్చే మన జీవితాలకి ఎన్ని అనుమానాలు ఉంటాయి? అవునే కదా, ఖచ్చితంగా ఉంటాయి. ఆ అనుమానాలను నివృత్తి చేసుకొని దేవుని మహిమ కొరకు జీవించేటువంటి వారే నిజమైన యోధులు, క్రైస్తవులు అనే విషయాన్ని లేఖనాలు బోధిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాడు, కంటికి కనబడకే కాక క్రీస్తుకు దాసులమని ఎరిగి ఏం చేయాలంట? మనోపూర్వకముగా జరిగించాలి. ఆరాధన చేసినా, స్వార్థ చేసినా, సత్క్రియ చేసినా, నువ్వు ఏది చేసినా మనస్సులో పడతావు. మనస్సులో ఒకటి, పైకి ఒకటి, పై భావం ఒకటి, లోపల భావం ఒకటి. ఎప్పుడు కూడా అలాంటి నేచర్ మనిషికి భయంకరమైంది. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నువ్వు పెట్టేవాడు తెలియకపోవచ్చు, కానీ ఎవరు తెలుసు? అది ఎవరు తెలుసు? నువ్వు ఆరాధించేది నీ దేవుడికి తెలుసు. కాబట్టి 139 కీర్తన అన్నాడు, నీ మనస్సులో మాట నీ నాలుగకు రాకమనిపే అది ముందే నాకు తెలుసు అన్నాడు. ఆయన సర్వాంతర్యామైన దేవుడు కనుక ఆయన్ని మోసం చేయటం అసాధ్యమైన పని అనే భావాన్ని మనం గుర్తెరుగుతూ ఈ భూమి మీద జీవించవలసిన అవసరం ఉంది. కాబట్టి మనుషులకు చేసినట్టు కాక, కంటికి కనబడికే కాక క్రీస్తు దాసులు మనం ఎరిగి దేవుని చిత్తం మనసు వరకు జరిగించి చూసాడు. తర్వాత వచ్చినండి 7 వచ్చినండి, మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయాలన్నాడు. సేవ అన్నాడు, ఇష్టపూర్వకంగా అన్నాడండి. ఇష్టానికి కష్టానికి ఉన్నటువంటి డెఫినేషన్, వ్యత్యాసం ఏంటి? ఇష్టపూర్వకంగా చేయాలన్నాడు అన్న. ఇష్టానికి కష్టానికి ఉన్న తేడా ఏంటి? ఇష్టానికి కష్టానికి ఉన్న తేడా ఏంటి? ఇష్టానికి కష్టానికి ఉన్న ఈ రెండింటికి మధ్య ఉండే తేడాలేంటి? ఇష్టానికి కష్టానికి ఏమండి? ఇష్టానికి కష్టానికి ఉన్నటువంటి తేడా ఏంటి? ఏం చెప్పగలరు? ఇష్టపడితే ఎంత కష్టానైనా, అంటే కొండనైనా మోయగలిగేటువంటి కెపాసిటీ మన దగ్గర ఉంటుంది. ఎప్పుడు ఇష్టమైతే. కష్టమైతే కనీసం పన్ను గుట్టుకోవడానికి పుల్ల కూడా కష్టమనుకునే పరిస్థితుల్లో మనం ఉన్నాం కదా కదా. కాబట్టి దేవుని ఉన్నతమైన సంకల్పం మనకు తెలిసిన
దేవుని ఆరాధించే విషయంలో, దేవుడు మనకు చెప్పిన పని విషయంలో మనం ఎలా ఉండాలంట? ఇష్టపూర్వకంగా చేయాలి. ఇష్టపూర్వకంగా చేస్తేనే దేవుడు వారిని పరిపూర్ణంగా ఆశీర్వదిస్తాడు. వారిని పరిపూర్ణమైనటువంటి సత్య మార్గంలో వారి దేవుడు నడిపిస్తాడు. ఏదో ఆచారంగా, భారంగా, బలవంతంగా ఆయన అంటాడో ఏమంటాడని ఎవరి కోసం ఎవరేం చేయకూడదు, భక్తి జీవితాన్ని జీవించకూడదు. కేవలం నేను దేవుని మహిమ కోసం అనేటువంటి త్యాగపూరితమైనటువంటి నీ సమయాన్ని, నీ ధనాన్ని నీవు ఇవ్వగలిగితేనే దేవుడు నిన్ను దీవిస్తాడు. లోకం చేసినట్టుగా కంటికి కనబడడానికే అన్నట్టుగా వెళితే నీ భక్తికి, నీ ఆరాధనకి దేవుడు ఏం చేస్తాడు? సెల్యూట్ చేసే పరిస్థితులు ఉన్నాయి. మర్చిపోకండి, మన హృదయాంతరంగా ఎరిగిన దేవుడు కనుక ఆయన మనసులో సంగమం లేదా భావం అనేది చాలా ఉన్నతమైనది కనుక ఆ ఉన్నతమైన ఉద్దేశాలను వాక్యానుసారంగా అనుభవ జ్ఞానంతో నేర్చుకుంటూ దేవుని మహిమ కొరకు జీవిస్తూ అనేకులకు సువార్తను ప్రకటిస్తూ అనేకులను దేవుని రాజ్య మహిమ కొరకు సంపాదించేటువంటి సభ్యులుగా, సంఘముగా దేవుని చిత్తానుసారంగా మనం అందరం ఎదగాలని, వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ, అభిలాషిస్తూ అలాంటి ఉద్దేశాన్ని లోకానికి ప్రకటించాలని ప్రతి వారిని హెచ్చరిస్తూ ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి దేవునికి ఎంత ఓపికతో మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ నా వందనాలు.